పెడదాం అన్నది ఇప్పుడు మండల ప్రెసిడెంట్తో కూర్చుని 8వ తారీఖున ఏది పెడదాం 9వ తారీఖున ఏది పెడదాం అన్నది నిర్ణయిస్తాం. నిర్ణయించిన బట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుని ఆ రోజు జన సమీకరణ అక్కడికి వచ్చేలా చూస్తే వాళ్ళందరి ద్వారా మిగిలిన జన సమీకరణ కూడా బాగా చేసి ఈ ఆవిర్భావ సభని అత్యంత బలోపేతంగా మనం దీన్ని చూపుతామని చెప్పేసి రాష్ట్రంలో అలాగా మన శ్రీని గారు చెప్పినట్టు కాశీలో జరిగిన కుంభమేళా కంటే ఇది జనసేన మేళ. ఇలా ఉంటుంది జనసేన మేళ అంటే అనేది మన రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా వినబడేలాగా వాయిస్ మోడీ గారికి కూడా వినబడేలాగా ఆయనకి ఆల్రెడీ తెలుసు. ఆయన మనం ఏం చెప్పగలదు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, పవన్ కళ్యాణ్ గారు పవర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందన్నది అది రాష్ట్రం నుంచే కాకుండా కొన్ని రాష్ట్రాలకు తీసుకెళ్ళి ఆయన చేత ప్రచారం చేయించుకున్న వ్యక్తి మోడీ గారు. కాబట్టి మన బలం తెలుసు కాబట్టి మరింత ఎక్కడ తగ్గలేదు బాబు అనిపించుకునే విధంగా మనందరం ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వేదిక పెద్దలకి, మన జన సైనికులకి, నాయకులకి, అదేవిధంగా మన మీడియా సోదరులకి అందరికీ కూడా మీ వీర మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా మన పోస్టర్ ఆవిష్కరణ ఉంది కాబట్టి దీన్ని కూడా సక్రమంగా అందరూ కూడా నడుపుతాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఫోటో తీసుకోవడానికి ఓడానికి ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా చెప్పి 9వ తారీఖుని ఉదయం 11 గంటలకు జెండావిష్కరణ మన నాయకుల చేత మనం చేయించి అక్కడే ఈ మీటింగ్ మనం ఏదైతే మన ఆవిర్భావ మీటింగ్ అనుకున్నామో ఆ మండలానికి సంబంధించింది కూడా అప్పుడే అక్కడ వచ్చేలాగా మనం ప్లాన్ చేద్దామని తెలిసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. హర రామచంద్రపురం, హర రామచంద్రపురం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. సార్ ఒకసారి అందరూ ఇలా చూడండి చెప్పండి.